ఇదిగోండి వీళ్ళు మాకు కలిసారు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇతని పేరు సంజయ్, అతని పేరు ఒలెగ్ అండ్ జగన్నాథ్. సో బ్యూటిఫుల్ ఇంటరాక్షన్స్. సో మేమైతే ఇప్పుడు కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఆ జర్నీలో ఒక 5-8 ప్లేసెస్ అయితే ఉంటాయి. ఆ ప్లేస్ అని మీకు డీటెయిల్గా అయితే నేను ముందు వీలైతే చెప్తాను. ఓకే, ఇదిగోండి నిరుపమ హోటల్ దగ్గర అయితే ఆపారు. ఇక్కడ మనం 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాక మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మెనూ అయితే వాళ్ళు ఇస్తారు. అయితే ఆ మెనూలో మీకు నచ్చింది ఒరిస్సా థాలీ అని, సౌత్ ఇండియన్ థాలీ అని, అదే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మీరు మెనూ ఆర్డర్ చేసుకోవచ్చు. 100 పే చేసుకుని తర్వాత పే చేసుకోవచ్చు. అది విష్ణు. సో ఇతను మన ఆంధ్ర అతనే, ఇతను బెంగాల్లో సెటిల్ అయ్యారు. సో అతని వైఫ్ కూడా బెంగాలీ. సో మాతో పాటు ఈ జర్నీలో అయితే ఉంటున్నారు. హాయ్ అండి, ఇప్పుడు చంద్రబాగా బీచ్ తర్వాత అయితే కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చాం. సో కోనార్క్ టెంపుల్ దగ్గర మీకు ఇప్పుడు 10 రూపాయల నోట్ ఉంది కదా, ఈ 10 రూపాయల నోట్ మీద కనిపించిందే కోనార్క్ సన్ టెంపుల్. ఆ సన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. సో లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను లోపల ఏమేమి ఉన్నాయి అనేది. సో ఇదిగోనండి మీకు ఎంట్రన్స్ లో కనిపిస్తుంది కదా, దీన్నే కోనార్క్ సన్ టెంపుల్ అంటారు. సో ఇండియాలో అయితే మనకి 3 సన్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో హర్షవల్లి మొన్నటి బ్లాగ్లో చేశాను. సో ఇది కోనార్క్ సన్ టెంపుల్. దీని తర్వాత మార్తాండ్ సన్ టెంపుల్ అనేది జమ్మూ కాశ్మీర్లో అయితే మనకు ఉంది. సో అక్కడికైతే తర్వాత వెళ్దాం. ఇదిగోండి బ్యూటిఫుల్ కోనార్క్ టెంపుల్. సో మీకు స్టార్టింగ్లో అయితే ఇన్స్పెక్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే టికెట్ కౌంటర్ అనేది ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తే ప్రవేశిస్తారు. సో మీకు ఇందాక చూపించాను కదా, అది 10 రూపాయల నోట్ల మీద మీకు కనిపిస్తుంది కదా, దీన్నే కోనార్క్ సన్ టెంపుల్ అంటారు. సో దీన్ని అయితే కింగ్ నరసింహదేవ అనే రాజుకి అయితే అంకితం చేశారు. ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన వ్యక్తి. సో 13వ శతాబ్దం నాటి కట్టడి అయితే ఈ కోనార్క్ సన్ టెంపుల్. ఇదిగోండి మేము లైన్లో వెళ్తున్నాం. సో ఈ ఆర్కిటెక్చర్స్ అన్ని కళింగల ఆర్కిటెక్చర్లో మాత్రమే, అది గంగా డైనాసిటీకి చెందిన రాజులు కాబట్టి మొత్తం అన్ని కళింగల ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే నిర్మించడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ రకరకాల ఎంట్రీ గేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు గేట్ లోపలికి వెళ్ళి మీకు దేవాలయం అయితే చూపిస్తాను. సో ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ అండి ఇది. సో ఒరియాలో అయితే రాసున్నారు. నేను ఒరియా అయితే మరి నాకు రాదు కాబట్టి నేను అంతగా చెప్పలేకపోతున్నాను. ఒరియా తెలిసే వరకు ఇది అర్థమవుతుంది. ఇది సన్ టెంపుల్ కోనార్క్ తాలూకా విలువలన్నీ ఇందులో ఉన్నాయి. సో దీన్ని ఎవరు కట్టించారు, ఎవరు ఇచ్చేసారు అన్నది నరసింహదేవ రాజుకి అయితే ఇది అంకితం చేశారు. ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన రాజధాని. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కాబట్టి మన కరెన్సీస్ లో కూడా దీన్ని పెట్టడం అయితే జరిగింది. సో ఎంట్రీలో మీకు సింహద్వారం అయితే ఉంది. సో సింహద్వారం నుండి లోపలికి ప్రవేశిద్దాం. సో బ్యూటిఫుల్ వీలుతున్నాయండి. మేము టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం. బ్యూటిఫుల్. ఇదిగోండి టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఆఫ్ సన్ టెంపుల్. సో ఇదిగోండి కిచెన్ నుండి మండపం నుండి వెళ్ళ తర్వాత ఇది సన్ టెంపుల్, హార్సెస్, మొత్తం మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. ఇవ్వండి లోపలికి అయితే తర్వాత వెళ్దాం. సో ఇవ్వండి బ్యూటిఫుల్. సో ఇక్కడ స్తంభాలు అయితే ఉన్నాయి. ఆ స్తంభాల తాలూకా ఇది మొత్తం ఒరియాలో చెప్పడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. ఇదేనండి, ఇది కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉన్న కిచెన్. ఇది చూడండి, ఇదంతా కిచెనేని. సో మొత్తం ఇక్కడ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మొత్తం రాళ్ళతో కట్టబడిన కిచెన్ ఇది. సో సిమెంట్ అనేది ఇసుక ఏమి వాడలేదు దీనికి, ఓన్లీ స్టోన్స్. సో ఇది మొత్తం కిచెన్ అండి. సో కోనార్క్ టెంపుల్ పైన ఉంది కదా చారియాట్, అది ఇప్పుడు 100 మీటర్స్ 100 ఫీట్ హైట్, అది అప్రాక్సిమేట్లీ 30 మీటర్స్. సో పూర్వం ఇది 200 ఫీట్ హైట్ అయితే ఉండేది. సో దాదాపు మనకి 61 మీటర్స్ వరకు ఉండేది. అది వర్షాల కారణంగా, ఇది చాలా ఏళ్ళ నాటి కట్టడి కదా, వర్షాల కారణంగా
అది కరిగి ఇప్పుడు 30 మీటర్స్కి అయితే వచ్చిందని చెప్పారు. బ్యూటిఫుల్. సో ఈ స్కల్ప్చర్ అనేది ఇది పైకి ఎక్కరాదని చెప్పారు. సో ప్రొహిబిటెడ్. సో ఇక్కడ నుండి అయితే మీకు మొత్తం వ్యూ అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని సూర్య దేవాలయం అని అంటారు. సో ఎర్లియర్ దీని మీద ఈ సన్ టెంపుల్ దగ్గర ఏదో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉండేది. సో దాని కారణంగా చాలా ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి అప్పట్లో జరిగేటప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్పేసరికి తర్వాత వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే ఈ సన్ టెంపుల్ దగ్గర ఉంది. సో దాని కారణం వల్ల ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతాయని తెలుసుకున్నారు. సో అప్పటి నుండి ఈ దేవాలయాలు వైపు ఏ ఫ్లైట్స్ అనేవి నడిపించడం అయితే మానేశారు. సో ఏ దేవాలయాల మీద కూడా నడిపించరు. కానీ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సమ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద టెంపుల్ విచ్ ఈజ్ లీడింగ్ టు ద యాక్సిడెంట్స్ ఓవర్ దిస్ ప్లేస్ అని చెప్పేవారు అనమాట. ఇదిగోండి, ఇదే కోనార్క్ టెంపుల్ దగ్గర ఉన్న చక్రం. సో ఎంటైర్ కోనార్క్ టెంపుల్ని మనం తెలుసుకోవాలంటే దాదాపు 2 to 3 days పడుతుంది. ఒక చక్రమే మీకు 1 day పడుతుంది. సో మహిమగల చక్రాలు ఇవన్నీ. సో బ్యూటిఫుల్ కళింగ ఆర్కిటెక్చర్లో అయితే ఇది నిర్మించడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్లైంబింగ్ ఆన్ స్కల్ప్చర్స్ ఇస్ ప్రొహిబిటెడ్, టోటలీ ప్రొహిబిటెడ్. మీరు ఈ పైకి ఎక్కకూడదు. సో అది ఒక్కటే అలౌడ్. సో మిగతావన్నీ అయితే ప్రొహిబిటెడ్. ఇదిగోండి, బ్యూటిఫుల్. సో ఈ ఒక్క సన్ టెంపుల్ గురించి మీరు తెలుసుకోవాలంటేనే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ లైక్ 2 days. సో పెద్ద చరిత్రే ఉంది. సో దీన్ని సన్ టెంపుల్ని సూర్య దేవాలయం అని కూడా మనం నామకరణం అయితే చేశారు మన పెద్దలు. వెళ్ళిపోదాం దారా. మొత్తం ఇదిగోండి లోపల అన్ని ఆర్కిటెక్చర్స్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఇక్కడ కనిపించే ఒక్క స్థలానికి ఒక చరిత్ర ఉంది. సో చూడండి, అద్భుతం. సో గార్డెనింగ్ అయితే బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ గార్డెనింగ్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సన్ టెంపుల్. అద్భుతం. ఇది ఒక పుణ్యక్షేత్రమేని సూర్య దేవాలయం. ఆ సూర్యకిరణాలు ఆ చారియాడ్ మీద పడేటప్పుడు అద్భుతం అండి. ఎందుకంటే అక్కడ పైగా చారియాడ్ మీదకి వెళ్ళడానికి అయితే నిచ్చెన కూడా అదే స్టేర్ కేస్ అయితే ఉంది. కానీ ఆ పైకి అయితే మనల్ని అలౌ చేయరు. టూరిస్ట్ నాట్ అలౌడ్. మీకు ఒరియాలో కావాల్స్తే ఇక్కడ మొత్తం ఒరియా గైడ్సే ఉన్నారని చెప్పేసి మామూలుగా నేనే చూపిస్తున్నాను. సో ఇంగ్లీష్ గైడ్స్ ఎవరు లేరు ఇక్కడ. సో ఒరియా వాళ్ళకి అయితే గైడ్స్ అయితే విపరీతంగా చాలా మంది ఉన్నారు. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఒక్క చక్రమే చూపించాలంటే ఆ చక్రమే 1 hour అవుతుంది చెప్పడానికి చరిత్ర అంతా. సో ఇట్స్ బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సో ఇదిగోండి, ఇది ఛాయాదేవి టెంపుల్. ఇది సో ఛాయాదేవి టెంపుల్. సో ఇది ఒక గుహ. ఇది ఒక గుహలా ఉంది. సో ఇక్కడే ఛాయాదేవి బహుశా ఉండవచ్చు, నాకైతే తెలియదు. ఈ కట్టడం అంతా మీరు గమనిస్తే చూడండి, మొత్తం అంతా రాళ్ళతో అయితే కట్టించారు. సో లోపలికి అయితే ఎలా వచ్చారు. ఇది ఛాయాదేవి లోపల మందిరం. సో బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. చూడండి, వెరీ బ్యూటిఫుల్. సో ఛాయాదేవి అయితే బాగుంది, బ్యూటిఫుల్. సో ఇదిగోండి, వీళ్ళతోనే వచ్చాం ఈ బ్యాచ్తోనే. మొత్తం గార్డెనింగ్ అయితే అద్భుతం.
చూడండి ఫుల్ గ్రీన్ నీట్గా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది బ్యాక్ వ్యూ అండి. ఇది ఇదిగోండి మొసలి నోట్లో చేప. బ్యూటిఫుల్ కట్టడి, మొత్తం సిమెంట్ లేదు ఏం లేదు, మొత్తం రాళ్ళతో అయితే తయారు చేసి పడింది. బ్యూటిఫుల్. సాక్రెడ్ ప్లేస్ ఫర్ హిందూస్. ఇది చాలా బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన కట్టడి అండి. మొత్తం ఈ కోనార్క్ సన్ టెంపుల్ చరిత్ర తెలుసుకోవాలంటే మీకు ఒకసారి ఇలా చూపించడం వరకు అయితే నేను చూపించగలను, కానీ మొత్తం చరిత్ర అంతా చెప్పాలంటే ఇది ఒకరోజు 2 రోజులు అయ్యే చరిత్ర కాదు. చూడండి మీరు ప్రతి దగ్గర కూడా మీకు అద్భుతమైన శిల్పాలు, స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. జనం అయితే విపరీతం అండి, మొత్తం రష్ అయితే మామూలుగా లేదు. ఇదిగోండి మొత్తం చక్రాలు అది. బ్యూటిఫుల్. మొత్తం తెలుసుకోవాలంటే ఇది ఒక పెద్ద చరిత్ర. సో అదిగోండి బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్. మీరు ఇందాక సింహాలు చూసారు, ఇప్పుడు ఏనుగులు, రకరకాల స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. కిచెన్ మొత్తం కోనార్క్ గైడ్ మ్యాప్ అనేది స్టార్టింగ్ చూపించాను కదా, అదేని. బ్యూటిఫుల్ అండి. చాలా మంది అయితే ఈరోజు వచ్చారు. మొత్తం నాన్ స్టాప్గా ఒక ఏడాది మొత్తం జనం వస్తూనే ఉన్నారు. మెయింటెనెన్స్ అయితే అద్భుతమనే చెప్పాలండి. నీట్గా బొటానికల్ గార్డెన్ అంతా కూడా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది కూడా మొత్తం మీకు స్థలాలనే. బ్యూటిఫుల్. ఒక్కొక్క చక్రంకి ఒక్కొక్క స్టోరీ ఉందన్నారు. చూడండి అద్భుతం. చూడండి ఒక్క చక్రంకి, ఆ చక్రంలో ఉన్న ఒక్క దేవుడికి ఒక చరిత్ర ఉంది. సో ఇండియాలో వన్ ఆఫ్ ది మహోన్నతమైన దేవస్థానం అండి. అందుకనే మన కరెన్సీలో దీన్ని పెట్టడం అనేది మనకి గర్వకారణమని. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. సో మొత్తం ఇక్కడ స్థలాలు ఏమో ఉన్నాయి. సో కోనార్క్ టెంపుల్కి అయితే లోపలికి అయితే నేను ఇంకా వెళ్ళలేదు, మీకు బయటే చూపిస్తాను. లోపలికి ఒకసారి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో లోపల ఎంట్రన్స్ ఉంది కదా, లోపల ఎంట్రన్స్ అయితే ఇదేనే. ఒకసారి అయితే మేము లోపలికి వెళ్ళి అయితే మీకు ఎక్కడ ఏముందని చూపిస్తాను. జై సూర్యబాబు వారి. సో మనకి ఈ పాయింట్ వరకు అయితే మనకి అలౌ చేస్తారండి, ఇంతకు మించి అయితే పైకి అలౌ చేయరు. సో ఇదేనండి బ్యూటిఫుల్ కోనార్క్ సన్ టెంపుల్. సో రకరకాలైన స్కల్ప్చర్స్, స్థలాలు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. అదే మెయిన్ క్యారియట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎండకి ఎండి వానకి కరిగి అది 100 మీటర్స్ 100 ఫీట్, ఆల్మోస్ట్ లైక్ 30 మీటర్స్ హైట్ అది. సో బ్యూటిఫుల్. సన్ టెంపుల్కి సన్లో వచ్చాం. మొత్తానికి దేవుడు అయితే మాకు దర్శన భాగ్యం అయితే కలిగించాడు. బ్యూటిఫుల్. అది నీలాచలం నాకు నచ్చినట్టయితే టేకింగ్ అయితే చేయట్లేదు మా తమ్ముడు. చూడండి ఎలా పడితే అలా తీసేస్తున్నాడు.
క్రౌడ్ అయితే అద్భుతం ఈరోజు, ఫుల్ క్రౌడ్ ఉంది. మా అమ్మగారు, తాతయ్య. ఇదిగోండి, ఇక్కడ నుండి మీకు పైకి ఎక్కితే చూడండి, బ్యూటిఫుల్. అది 30 మీటర్ హైట్, ఇది 30 మీటర్స్ హైట్. భారత్ మాతకి జై. బ్యూటిఫుల్. బాగుంది మొత్తం ఎంటైర్ శిల్పాలు అయితే అద్భుతం. అదేనండి, అదే ఎంట్రీ గేట్, ఎంట్రన్స్. సన్ టెంపుల్ మొత్తం బాగుంది. ఇదే సింహద్వారం. అదిగోండి అక్కడ ఏనుగు ద్వారం, సింహద్వారం, నెక్స్ట్ గుర్రం ద్వారం. ఇక్కడ ఒరిస్సాలో మొత్తం ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో మీకు పులి ద్వారం, సింహద్వారం, గుర్రం ద్వారం, ఏనుగు ద్వారం, ఇలా 4 ద్వారాలు అయితే ఉంటాయి. బ్యూటిఫుల్, చాలా అయితే చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్. ఇక్కడ రకరకాల శిలాలు అయితే చూడండి, అద్భుతం. మొత్తం వెళ్దాం ఇంకా. మొత్తం స్తుపాలు, స్కల్ప్చర్స్ అని ఒక్కదానికి మనం చెప్పుకోవాలంటే ఇట్ విల్ నాట్ ఈవెన్ లెస్ దెన్ a month. బా, చూడండి బ్యూటిఫుల్. గార్డెనింగ్ అయితే బ్యూటిఫుల్, ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. చాలా అయితే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి, చాలా అందమైన అమ్మాయిలు కూడా వచ్చారు ఈరోజు. ఇలాగా అండి, ఇది నేను వేరే వ్యూకి అయితే వచ్చి చూపిస్తున్నాను. బ్యూటిఫుల్, అద్భుతం అండి. బిల్డింగ్, దేవస్థానం అంటే దేవస్థానమే. ఆ గ్రీనరీకి, ఆ పైన ఉన్న ఆ రాతితో చిక్కిన కొండకి అద్భుతం. ఇదిగోండి, మేము నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాను. ఆ బ్లాగ్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, హోమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏవో మందిర్ నవగ్రహ మందిర్. ఇది నవగ్రహాలన్నీ అక్కడే ఉంటాయి. సో అక్కడ స్టాండ్స్ అయితే అమ్ముతున్నారు. స్టాండ్ సెల్ఫీ స్టిక్ 50 రూపాయలు. నేను జనరల్గా వీళ్ళని ఆడ మగ అన్నాక వీళ్ళనైతే అవమర్యాద అయితే చేయను. అక్క హాయ్. ఇదిగోండి, వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళ ఆశీర్వాదం మంచిది. వీళ్ళైతే తీసుకుంటే చాలా మంచిది, ఆశీర్వాదం ఇస్తుంది. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్ బాయ్. చూడండి, ఐ హావ్ గివెన్ ఇచ్చాను. చూడండి, చూడండి చాలా బ్యూటిఫుల్. ఇదిగోండి, మొత్తం జీడిపప్పు తాగడానికి అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్. ఇదిగోండి, సోడా, స్వీట్ అయినా సాల్ట్ అయినా 30 రూపీస్. ఇదిగోండి, చెరుకు రసం, రకరకాల బాదం పప్పులు, చెరుకు రసాలు, హ్యాండ్ బ్యాగ్స్, షాప్స్, గవ్వలు, అన్ని రకాలన్నీ దొరుకుతున్నాయి.
షాపింగ్ అయితే మీకు అస్సలు ఇబ్బంది పడిన అవసరం లేదు, అన్ని రకాలు దొరుకుతున్నాయి. ఇదిగోండి ఇది ఎగ్జిట్. మేము అలా వచ్చి ఇలా వెళ్ళి ఇక్కడ భోజనం చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం. బ్యూటిఫుల్. ఇదేనండి కోనర్సన్ టెంపుల్ మహిమగల దేవుడు విశేషాలు. చూసారు కదండి కోనర్సన్ టెంపుల్ బ్యాక్ వ్యూ. అద్భుతమైన దేవస్థానం అండి సన్ టెంపుల్, సూర్య దేవాలయం. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్ అండి.